కానీ నేను అంతకు మించి అసలు దాని ముందరికి వెళ్ళను. బట్ దట్ మేక్స్ a lot of difference. Yeah, మేబీ అక్కడ క్లారిటీ ఉంది. yes క్లియర్ క్లారిటీ. ఓకే యా అదొకసారి చెప్పొచ్చు. ఇప్పుడు మా సినిమాకి రాస్తున్నారు. సూపర్. అదొకసారి చెప్పొచ్చు కదా. శపించనే నన్ను నా గతం, శపించనే నన్ను నా గతం, ఆలస్యం అయిందని తనకి నీ పరిచయం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం, గుర్తుందంటే నువ్వేనపై నా జీవితం. అవును యా బాగా గుర్తుంది. ప్రాణం పోసే దేవత కోసం ఎదురు చూస్తున్నాయి నాలాగే. ఇంతకీ నీ ఉద్యోగం ఏంటి? ప్రస్తుతానికి ప్రేమించడం. చేయలేను మీరు, ఎందుకంటే నా ప్రేమని చేపల పరిస్థితి భూమికి సరిపోదు. గాల్లో నింపితే విశ్వం బద్దలవుతుంది, నీళ్ళలో కలిపితే సముద్రాలు నిండిపోతాయి. శివుడు విషయాన్ని దాచినట్టుగా. వావ్. సో ఇప్పుడు ఈ డైలాగ్ ని మనం లైవ్ గా నవీన్ చంద్ర గారు చెప్పగా వినబోతున్నాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, మళ్ళీ గుర్తు చేయడం కోసం. హను గారు మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. యాక్షన్ చెప్పండి, మనకు ఆన్ సెట్ రీక్రియేషన్ అన్నమాట. తెలుసా ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు షూట్ ఉంది ఆ రోజు, ఎలా చెప్పాలి ఏంటి అంటే ఈయన అలా రాశారు. మెయిన్ గా సూర్య క్యారెక్టర్ అటు సూర్యుడిలా కనిపించాలి, అటు వైబ్రెంట్ గా ఉండాలి. అవును, నాకు ఎప్పుడు చెప్పేవారు గ్లో ఉండాలి, స్కిన్ కనిపించాలి అంటే. అప్పుడు కొన్ని అలవాట్లు ఉండేవి, ఎక్కువ చేయదు అది చేయదు ఇది చేయదు అని చెప్పేవాళ్ళు. అయినా దొంగతనం అది చేసేవాళ్ళు, పసిగట్టేసేవాళ్ళు. బట్ నాకు ఆ సినిమా రిలీజ్ టైంలో తెలిసింది ఆ గ్లో అంటే ఏంటి, వాట్ హీ వాజ్, ఆ సూర్య అనే వైబ్రేషన్ అంటే ఏంటి సినిమా చూసేటప్పుడు నాకు అర్థమైంది. బట్ ఈ డైలాగ్ చెప్పేటప్పుడు రాత్రంతా పడుకోలేదు. పొద్దున్న రాగానే ఎక్కడ ఈ డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి, లేకపోతే కళ్ళు పఫీగా ఉంటాయి, ఏంటి అడుగుతా స్కిన్ ఏంటి అని ఒక టెన్షన్లో ఉండేవాడు నేను. బట్ ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఐ థింక్ ఫోర్త్ టేక్లో ఓకే అయింది. అండ్ చాలా త్వరగా అయినట్టే లేదా? ఓకే, క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎక్కువ టేక్స్ లేదు, ఫస్ట్ టేక్ మాత్రమే. సో వెరీ గ్లాడ్ టు నో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్. కానీ డైలాగ్ కావాలి. లేదు అను గారు యాక్షన్ చెప్పండి. చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ మళ్ళీ చూస్తారా? లేదు గుర్తుంది. మరి లేదు ఒకసారి ఇద్దరు చెప్పాలి కాబట్టి మీ డైలాగ్ మీరు చెప్పేసేయండి. చేయలేను మీరు, నా ప్రేమని చేపలా పరిస్తే భూమి సరిపోదు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది, శివుడు విషయాన్ని దాచినట్టుగా ఇక్కడ మాత్రమే దాయగలను. బట్ ఇమోషన్ మాత్రం సేమ్. ఇమోషన్ సేమ్ కాదండి, అమేజింగ్ అమేజింగ్ నవీన్ చంద్ర గారు. ఓకే, సో నౌ 1 second మ్యూట్ ఇక్కడ. వేర్ ఈస్ దిస్? చలో తెలియటం లేదు. 1 second. తన మీద విశ్వం ఎంత ప్రేమ ఉంది నాన్న, ఎంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియటం లేదు. అంతేనా? సింపుల్. ఇది ఇంకా ఉంది యాక్చువల్లీ. అవును, పెద్ద డైలాగ్. 1 second నేను రాసుకున్నా. ఇది ఇంకా తిరుగుతున్నా, నేను కనిపించట్లేదు అలాంటిది. అదేదో ఉంటుంది. ముందరదంతా కట్ చేసేస్తా. నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ఓకే, నాకు తన మీద విశ్వమంత ప్రేమ ఉంది నాన్న, ఇంత చిన్న గుండెలో ఎలా దాచాలో తెలియడం లేదు, నటించలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది. సార్ వాళ్ళు 13 ఏళ్ళైనా బయటకు రాలేదు. ఓకే, సో ఇది June 13